Lord, hallelujah. Happy new month. Happy new month. Happy new month of June. Praise the Lord. జూన్ యొక్క శుభాభివందనాలండి మీ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హ్యాపీ న్యూ మంత్ అండి. హ్యాపీ న్యూ మంత్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. గడిచిన మాసమంతా ఏంటండి, మే నెలంతా, మే అనేసరికే భయంకరమైన ఎండలు కదా. మరి ఎండలు దాటుకొని పోయాం. దేవుని కృపను బట్టి కూలర్లకు పని పెట్టాం, ఏసీలకు పనులు పెట్టాం. మరి నరకం చూసాం కదా, నరకం కూడా చూసాం, స్వర్గం కూడా చూసాం కదా, అన్నీ చూసాం. మే అనేసరికి ఎండలే కనబడతాయి మనకు కదండి. భయంకరమైన ఎండలే జ్ఞాపకం వస్తాయి. మరి కొన్ని రాష్ట్రాలు అంట భయంకరమైన ఎండలు. 5 రాష్ట్రాల్లో ఏంటండి 50 దాటిందంట డిగ్రీలు. అల్లాడిపోయారు, ఒక్కొక్కరు ఆమ్లెట్లా మాడిపోయారనమాట. సరే అండి, దేవుని మహాకృపను బట్టి నూతన మాసంలోనికి మనము ప్రవేశించాం. జూన్ మాసం ఏంటండి, చల్లటి మాసం. మరిగా ఆల్రెడీ ఋతుపానాలు వచ్చేసాయంట. 3 రోజుల్లో 4 రోజుల్లో మన రాష్ట్రం, మన దేశం అంతా కూడా కూల్ డర్మి కూల్ కదా. హల్లెలూయా. సరే అండి, మరి హ్యాపీ న్యూ మంత్ అనేసరికి మనకు వాగ్దానమే జ్ఞాపకం రావాలి. సరే, మరి ఈ నెలకు దేవుడిచ్చిన వాగ్దానం మనం చదువుకుందాం. 89వ కీర్తన 21 అండి. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరలా చదువుతాం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును. ఎడతెగక నా చెయ్యి అతనికి తోడుగా అంటే, ఎడతెగక అంటే కంటిన్యూగా ఎప్పుడు నా హస్తం అతనికి తోడుగా ఉండును. ఇది ఏ హస్తము అని అంటే కరుణా హస్తము. చెప్పండి ఏంటండి, కరుణా హస్తం. హెజ్రా గ్రంథంలో ఉంటుందండి, 8వ అధ్యాయంలో. నేను చదివిస్తాను అక్కడ. హెజ్రా అంటున్న మాటలు, వీరిని నేను ఆహావా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చి తిని అచ్చట మేము 3 దినములు గుడారంలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తునికి చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు. అప్పుడు నేను పెద్దలనైన ఎలియేజరు, అరియేలు, షెమాయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జకరియా, మెషల్లాము అను వారిని ఉపదేశకులను మోయాబీ ఎల్తానాల్కును పిలిపించి కాసియా అను స్థలము నుండి కాసిస్య అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్దను వారిని పంపి మా దేవుని మందిరను పరిచారకులను మా ఇద్దరు తీసుకొని వచ్చినట్లుగా కాసిస్య అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన కెతీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజేసి తిని, మా దేవుని కరుణా హస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని షెరెబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మంది తోడుకొని వచ్చిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 21వ వచనంలో కూడా ఉంటే, మా దేవుని సన్నిధిని మమ్మల్ని దుఃఖపరుచుకొని, అక్కడ ఉంటుందండి దేవునికి మహిమ కలుగును కాక, మా దేవుని కరుణాహస్తం అని అంటున్నాడు ఇక్కడ ఎజ్రా. ఏంటంటే ఇక్కడ మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున ప్రజ్ఞావంతుడును మహాలి కుమారులు ఒకడు. ఏంటండి ఎజ్రా అంటున్నా, మా దేవుని కరుణాహస్తము ఉన్నందున, దేవుని కరుణాహస్తం ఉన్నందున అని అంటున్నాడు. ఎవరి హస్తం ఉండాలండి? దేవుని హస్తం. ఆ హస్తము పేరేంటంటే కరుణా హస్తము, కరుణించే హస్తము. మరి ఈ నెల, ఈ జూన్ కదండి, జూనే కదా, ఈ జూన్ నెలలో దేవుని కరుణా హస్తం మీకు తోడుగా ఉండబోతుంది. ప్రైజ్ ద లార్డ్. ఏముందని వాగ్దానం ఏంటి? 89వ కీర్తన, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండు. నా కరుణా హస్తము
నా కరుణా చెయ్యి, నా కరుణాహస్తము ఎడతెగక అతనికి తోడయుండును. కరుణాహస్తం అంటే చూడండి, కరుణ చూపే హస్తము. దేవుడు కరుణ చూపితే ఏంటండి, దేవుడు కరుణ చూపితే మనము బ్రతికి బట్ట కట్టినట్టే కదా. కోపపడే హస్తం కాదు, కరుణా హస్తం, నెమిరే హస్తం, జాలిపడే హస్తం. కష్టాల్లో ఉంటున్నప్పుడు ఆ హస్తము కరుణ చూపే హస్తం. మా దేవుని కరుణా హస్తం మాకు తోడయుండి అని ఎజ్రా అంటున్నాడు. ప్రజ్ఞావంతులు ఏంటంటే వారు ఏంటంటే, ప్రజ్ఞావంతులు అంటే వివేకం కలిగిన వారు, అంటే జ్ఞానం కలిగిన వారు. దేవుని తోడుంటే నిజంగా అండి ఎంత అద్భుతం, ఎంత దేవుని తోడంటే దేవుని హస్తం, దేవుని కరుణా హస్తం మనకు ఈ మాసంలో ఉండబోతుంది. ప్రైజ్ ద లార్డ్. కరుణ చూపి హస్తము మీకు తోడుగా ఉండునుగాక. అందుకే అక్కడ అంటే ఎజ్రా మందిరం విషయంలో అక్కడ కదండి, మందిరం విషయంలో లేవీయులను నియమించాడు, యాజకులను నియమించాడు. మా దేవుని కరుణా హస్తం మాకు తోడై ఉంది, మా దేవుని హస్తం ఆ కరుణా హస్తం మాకు తోడైంది అంటా ఉన్నాడు. దేవుని కరుణా హస్తం ఈ మాసం అంతా మీకు తోడై ఉండునుగాక. ఎడతెగక అంటే ఎప్పుడు ఆయన కరుణా హస్తము ఉండడం అన్నమాట. గాడ్ బ్లెస్ యూ. ఈ మాసం అంతా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించునుగాక. అలాగే ఈ నెలలో పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రియ దేవుళ్ళని అందరినీ ఆశీర్వదించునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ ఆల్ అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు ఎవ్రీ వన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుల తండ్రి, నీకు స్తోత్రములు. గడిచిన మాసం అంతా మనం రక్షించి కాపాడి నూతన మాసమును, జూన్ మాసమును అనుగ్రహించిన వందనాలు తెలియజేస్తూ మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరి వందనాలండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ మంత్. గాడ్ బ్లెస్ యూ. ఈ నెలంతా దేవుని కృప మీకు తోడై ఉండునుగాక, దేవుని కరుణాహస్తం మీకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.